మామూలుగా టీడీపీ వాళ్ళకంటే మతం మారి లేకపోతే ఆ పాస్టర్లో లేకపోతే పూజారిలో ఏదో చెప్తే వినేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు చాలా బెటర్ అనమాట టీడీపీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ క్యాడర్ కంటే. కొన్ని విషయాలు చూస్తే నాకు టీడీపీ మీద అభిమానం ఉన్నా సరే కొన్ని విషయాలు మాట్లాడలేక సైలెంట్గా ఉంటాను నేను. ఇప్పుడు అంటే ఈ జనవరి నెలలో జరిగింది, అంటే గత 6 నెలల సంగతి, లేదా చంద్రబాబు నాయుడు పరిపాలన, లేకపోతే లోకేష్ లేదా పవన్ కళ్యాణ్, ఇవన్నీ అనవసరం వదిలేదు. అసలు ఈ జనవరి నెలలో ఏదైతే సంక్రాంతికి ముందు ఏదైతే కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని అంటే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలు అవేంటి అంటే, ప్రధానంగా సూపర్ 6 పథకాల విషయంలో వైఎస్ జగన్ కానీ లేదంటే వాళ్ళు ఆ ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న పార్టీ ఏదైతే ఉందో, గతంలో అధికారంలో ఉన్న పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఆ విషయం జనాలందరికీ క్లారిటీ ఉంది. కానీ 2019 నుంచి 2024 అతను అధికారంలో నుంచి దిగిపోయే వరకు 10 లక్షలు, 5 లక్షలు లేకపోతే 20 లక్షల ఏదైతే కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా దాదాపు 26,000 మంది కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్, రోడ్లు పోసిన వాళ్ళు లేకపోతే పక్కన సైడ్ కాలువలు పోసిన వాళ్ళు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నానా రకాలుగా వేధించాడు. అలాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అమ్మల ఖాతాల్లో వేస్తా అని చెప్పేసి కొన్ని డ్రామాలు ఆడాడు. పులిహార కబుర్లు, సొల్లు మాటలు చెప్పుకుంటా 5 ఏళ్ళు గడిపాడు. తర్వాత కాలేజీలకు వేయాల్సిన డబ్బులన్నీ అమ్మల ఖాతాల్లో వేసి వాళ్ళని ఏదో మభ్యపెట్టడానికి చేశాడు. వాళ్ళు కొంతమంది ఫీజులు కట్టారు, కొంతమంది తినడానికి లేదా తాగడానికో లేకపోతే ఏదో ఒకటి వాడుకున్నారు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే బహుశా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దీని మీద అవగాహన ఉందా లేదా అనేది నాకు క్లారిటీ లేదు, కానీ 8,000 కోట్ల రూపాయల బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1,000 కోట్లు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా డబ్బులు వేశారు. అలాగే తర్వాత చిన్న కాంట్రాక్టర్లకి అప్పట్లో డ్రైనేజీలు కట్టిన వాళ్ళకి, లేకపోతే ఇంకా ఇలా చిన్న రోడ్లు పోసిన వాళ్ళకి, వీళ్ళందరికీ బీటీ రోడ్లు పోసిన వాళ్ళకి, వీళ్ళందరికీ డబ్బులు విడుదల చేశారు. మొత్తం 8,000 కోట్ల రూపాయలు కేవలం 10 రోజుల్లో విడుదల చేశారు. అప్పు తెచ్చారా లేకపోతే ఇంకోటి చేశారా అనేది పక్కన పెడితే ఈ డబ్బులు అయితే రిలీజ్ అయినాయి. సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయడానికి దాదాపు 6,000 కోట్లు, 6,500 కోట్లు ఖర్చు అయింది అనుకుంటా. కానీ 8,000 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ బకాయిలు చెల్లించారు. దీని గురించి ఏ ఒక్క టీడీపీ కార్యకర్త కానీ, లేకపోతే ఏ ఒక్క అధికార ప్రతినిధి కానీ, లేకపోతే ఏ ఒక్క మంత్రి కానీ, లేకపోతే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ కూడా సోషల్ మీడియాలో మా ప్రభుత్వం ఇలా చేసింది, మా ప్రభుత్వం ఇలా కష్టపడింది అని చెప్పుకునే స్థితిలో లేకుండా పోయారు. మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది, కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, కొంతమంది కనీసం దీనికి సంబంధించి మీడియా సమావేశాలు పెట్టి మేము ఇలా చేసామని చెప్పడానికి ఎమ్మెల్యేలకు కూడా ఏంటి సమస్య, మంత్రులకు ఏంటి సమస్య, దీని గురించి మాట్లాడరు. అలాగే చాలా చోట్ల ఆ వైసీపీ వాళ్ళు, ఇంకా అనంతపురంలో గోరంట్ల మాధవ్ టైంలో అనితారెడ్డి అని ఒక అమ్మాయి ఏదో హడావిడి చేసింది కదా, ఆ అమ్మాయి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది, ఇట్లా రోడ్లు పోస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అని చెప్పి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి కోపం వచ్చింది మిగిలిన వాళ్ళకి, కాబట్టి ఇట్లా రోడ్లు పోస్తున్నారని చెప్పారు. ఆ వైసీపీలో కూడా కొంతమంది పేరుపాలెం బీచ్కి సంబంధించి ఆ రోడ్డు గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు కోల్పోవడానికి ప్రధాన కారణం పేరుపాలెం బీచ్ రోడ్డు అని చెప్పి హడావుడి జరిగింది. దాని గురించి కూడా ఒక్కళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు మీకంటే బెటర్ అనిపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. అంటే సోషల్ మీడియాలో ప్రమోషన్, అంటే మీరు చేసిన పనే గతంలో చెయ్యని పనులు, అంటే టీడీపీ టిడ్కో ఇళ్ళ విషయంలో కానీ రంగులేసి ఇళ్ళు పంచుకున్నప్పుడు కూడా వైసీపీ చాలా బాగా ప్రచారం చేసుకుంది, మేమే చేసామని చెప్పి. కనీసం వాటికి మౌలిక సదుపాయాలు, అంటే దొడ్లకు ఈ కమోడ్లు పెట్టడం కానీ, సింకులు పెట్టడం కానీ, లేకపోతే ఇంకా ఈ చిన్న సన్సైడ్లు ఉంటాయి కదా, వీటిని కూడా అప్పట్లో పెట్టకుండా ఇళ్లు పంచారు. అంటే టీడీపీ హయాంలో 50 నుంచి 90% ఇళ్లు పూర్తి చేసిన వాటిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంచిపెట్టింది. కానీ వాటి విషయంలో కూడా వాళ్ళు చాలా బాగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు 8,000 కోట్లు ఇచ్చారు. అలాగే ఉత్తరాంధ్రలో రోడ్లు పడుతున్నాయి, లేకపోతే
ఈ పెనమలూరు నియోజకవర్గంలో రోడ్లు పడుతున్నాయి, లేదా చాలా చోట్ల సంక్రాంతికి ఎమ్మెల్యే ఫోటోలు పెట్టండి, ఎమ్మెల్యేలు తిడతాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇవన్నీ బొంబాయి మాటలు. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీకు నిజంగా దమ్ముండి, మీకు నిజంగా ఎమ్మెల్యేలుగా కొనసాగాలి, లేదా మీ మంత్రులుగా కొనసాగాలి, మంచి మార్కులు పడాలి అనుకుని మీకు నిజంగా కోరికుంటే, మీలో దమ్ముంటే మేమేం చేసామో చెప్పుకోండి. వాళ్ళు చెయ్యని సొల్లు మాటలు చెప్పుకున్నారు, చేసిన విషయాల్లో చెప్పుకునే దమ్ముంటే ప్రభుత్వంలో ఉండండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీ వల్ల చంద్రబాబు నాయుడుకో, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో, లేకపోతే ఇంకొక జనసేన పార్టీ అధినేతకో, లేకపోతే ఇంకొకళ్ళకో, నారా లోకేష్కి ఎవరికి ఉపయోగం లేదు. మీ వల్ల టైం వేస్ట్. ఎంతసేపు బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు రాలేదు, దిల్ రాజు థియేటర్లు లాక్కున్నాడు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? దీనివల్ల ఎవరు మాట్లాడతారు? లేకపోతే తులసిబాబుకి వెళ్ళి వెనుగండ్ల రాము పరామర్శించాడు, ఎవరికి ఉపయోగం? వాటి వల్ల పివి సునీల్ కుమార్ రాజకీయ పార్టీ పెట్టాడు, లేకపోతే పివి సునీల్ కుమార్ని కాపాడుతున్నారు, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కాపాడుతున్నారు. ఎవరికి ఈ సొల్లు అంతా? దేనికి? మీకు నిజంగా దమ్ముంది, ఏం చేసామో చెప్పుకోండి. సోషల్ మీడియాలో అక్కాయి బొక్కాయి సొల్లు కౌర్లు వద్దు, పులిహార కౌర్లు వద్దు. ఇది చేయగలిగితే టీడీపీ జెండా మోయండి. అది నాయకులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఇంకెవరైనా సరే. చంద్రబాబు దగ్గర ఉన్న జబ్బే ఇది. ఆ జబ్బును మీరు అందరూ కంటిన్యూ చేయండి. తెలుగుదేశం పార్టీ చక్కగా మళ్ళీ అతనికి 11 వచ్చినాయి, మనకి 7, 8 వస్తాయి ఈసారి. అది